మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे राधे कृष्ण 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 జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుని కథ ఈ ఛానల్లో వచ్చినప్పటి నుంచి ఈ ఛానల్ని చూసే చాలామంది ప్రేక్షకులు మాకు రాశారు. ఇంతకు ముందు ఎంత కథ జరిగిందో దాన్ని మరో ఛానల్లో చూపించారు, దాన్ని వాళ్ళు చూడలేదన్నారు. దాంట్లో ముఖ్యమైన అంశాల్ని వాళ్ళు మేము మళ్ళీ చూపించాలని కోరుతున్నారు. సో వాళ్ళ కోసం మేము దీంట్లో ఉన్న వారి జీవితంలోని హైలైట్స్ని, వారి జీవితంలోని ముఖ్య అంశాలని మీకు మళ్ళీ చూపించాలనుకుంటున్నాం. మేం మొట్టమొదట వారు గోకులంలోని బృందావనంలో నివసించేప్పుడు జరిగిన ముఖ్య ఘటనల్ని చూపించబోతున్నాం. యమునా నదిలో విషాన్ని విరజిమ్మిన కాళీయుని మర్దించిన ఘటనని చూడండి. యమునా నదీ తీరాన తన స్నేహితులతో బంతాట ఆడుకుంటుండగా బంతి నదిలో పడింది. దాన్ని ఒక కారణంగా చేసి శ్రీకృష్ణుడు నదిలోకి దూకాడు. యమునా నదీ గర్భంలో ఉన్న కాళీయుని నివాస స్థానానికి చేరుకున్నాడు. కాళీయుని రాణులు అతన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. భంగం కలిగించిన వాడు ఎవడురా? ఎవడో? ఈ అల్ప ప్రాణి ఇక్కడ వరకు ఎలా రాగలిగాడు? ఇతన్ని ఎవరిక్కడికి తీసుకొచ్చారు? ఎవడరా నువ్వు? కృష్ణుడను. కృష్ణుడవా? ఏ కృష్ణుడవు? ఆ కృష్ణుణ్ణే, కాలుడికి కాలుడను. ఆ కృష్ణుణ్ణే నీ వంటి దుష్టులను నాశనం చేయటానికి ఈ ధరిత్రిపై అవతరించాను. ఓ అమాయక బాలక, ఏ వ్యక్తి తలరాతలో కాలం చెల్లిపోతుందో అప్పుడు అతని బుద్ధి భ్రష్టమైపోతుంది. చూడు నిన్ను మృత్యువు ఎలా సమీపిస్తున్నదో.
ఈ విధంగా యమునా నదిలో విషాన్ని విరజిమ్మే కాళీయునితో యుద్ధం చేసి అతని గర్వాన్ని ఖర్వం చేశాడు. అదిగో కాళీయుని పడగలపై నర్తించే కృష్ణయ్య, ఆ కాళీయుని పడగలపై నర్తించే కృష్ణయ్య. ఆ నటనల శ్రీకృష్ణయ్య ఈ జగాల నేనేనయ్యా, ఈ జగాల నేనేనయ్యా, ఈ సృష్టికి కారకుడయ్యా. అదిగో కాళీయుని పడగలపై నర్తించే కృష్ణయ్య. తాతయ్య 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 తాతయ్య. మాత సరస్వతి వీణ గానాల కృష్ణునితో ఆ శివుడే ఆడే. మాత సరస్వతి వీణ గానాల కృష్ణునితో ఆ శివుడే ఆడే. సరస్వతి వీణ గానాల కృష్ణునితో ఆ శివుడే ఆడే. జయ జయ కీర్తనలే సాగే, జై జై అంటూ కీర్తించి పాడే. జై జై కృష్ణ ఓ కన్నయ్య, జై జై కృష్ణ కన్నయ్య, జై జై కృష్ణ ఓ కన్నయ్య, జై జై కృష్ణ కన్నయ్య. నీ మురళిని మ్రోగి శ్రీకృష్ణ భగవానుడి అవతార కాలం ఇటువంటి అనేక చమత్కారాలతో నిండి ఉంది. శ్రీకృష్ణ భగవానుని అవతార కథ చాలా విశేషమైంది. ఇందులో ఆయన జన్మకి ముందు, జన్మానంతరం అనేకమైన నాటకీయ ఘటనలు అంటే డ్రామాటిక్ ఈవెంట్స్ చోటు చేసుకున్నాయి. ఈ కథా ప్రారంభం ఎక్కడవుతుంది అంటే సూరసేన మహారాజు పుత్రుడు వసుదేవ కుమారునితోటి మధురా రాకుమారుడైన కంసుని సోదరి దేవకితో వివాహం జరిగినప్పుడు. ఇది సుందర సుమధుర యోగం, ఇది వసుదేవునికి మహోత్సవం, దేవకి కనుల వెలుగు జగం. దంపతులు కలిసిరి నిండుగా దీవించిరి అందరూ వతిల్లగా పాడేరు దీవెనగా. ఇది సుందర సుమధుర యోగం. దేవకీ వసుదేవులకు యువరాజు కంసులకు, దేవకీ వసుదేవులకు యువరాజు కంసులకు, దేవకీ వసుదేవులకు యువరాజు కంసులకు, దేవకీ వసుదేవులకు యువరాజు కంసులకు, దేవకీ వసుదేవులకు యువరాజు కంసులకు. ఓరి మూర్ఖ కంస, ఓరి మూర్ఖ కంస, ఓరి మూర్ఖ కంస. నన్నిలా సంబోధించేవాడు ఎవడవరా నీవు? ప్రాణములపై మోహం లేనివాడు ఎవడవరా నీవు? ఎదురుగారా. ఓరి పరమ మూర్ఖ కంస, ఇది ఆగ్రహించవలసిన సమయము కాదు, భీతిల్లవలసిన సమయం. నీవు నీ ఉనికిని నీ చేతులతోనే అగ్నికి ఆహుతి చేసుకోబోతున్నావు. ఓరి మూర్ఖ, ఎవరినైతే నీవు ఇంత సంతోషముగా
రథముపై కూర్చుండబెట్టుకుని వెళుతున్నావో ఆ దేవకీదేవి అష్టమ గర్భ సంతానము నిన్ను వధిస్తాడు. अस्यास्त्वामष्टमो गर्भो हंता या वस्य बुधः। ఆమె అష్టమ గర్భము నీకు కాలుడవుతాడు, నీకు కాలుడవుతాడు, నిన్ను వధిస్తాడు. నీకు కాలుడవుతాడు, నిన్ను వధిస్తాడు. నీకు కాలుడవుతాడు. నాకు కాలుడా? నన్ను వధిస్తాడా? దేవకి అష్టమ గర్భము నన్ను వధిస్తుందా? దేవతలు ఎవడి పదఘట్టనమునకు పలాయనము చిత్తగిస్తారో అట్టి కంసుణ్ణి దేవకి అష్టమ సంతానం వధిస్తుందా? నేను నా మృత్యువు మూల కారణమునే నాశనం చేస్తాను. దేవకి ఉండదు, ఆమె అష్టమ సంతానము ఉండదు. ఈ అశరీరవాణిని వినగానే కంసుడు క్రోధితుడై దేవకిని వధించాలనుకుంటాడు. కానీ వసుదేవుడు దేవకి ప్రాణాలని రక్షించడానికి ఒక వాగ్దానం చేశాడు. సరే, దేవకి వలన తమకు ఏ భయమూ లేదు. భయం ఉంటే ఆమె సంతానం వల్లనే. అదేగా అశరీరవాణి చెప్పినది. నేను తమకు వాగ్దానం చేస్తున్నాను, దేవకిని విడిచిపెట్టండి. నేను మహారాజు సూరసేనుల పుత్రుడు వసుదేవుడను ప్రతిజ్ఞ చేస్తున్నాను. దేవకికి జన్మించిన ప్రతి ఒక్క సంతానమును జన్మించగానే నేనే స్వయంగా నా చేతులతో తీసుకువచ్చి తమకు అప్పగిస్తాను. అప్పుడు తమ ఇష్టము వారిని నాశనం చెయ్యవచ్చు. నాకు ఎటువంటి అభ్యంతరము ఉండదు. కంసుడు వారిరువురిని బందీలు గావించి కారాగారంలో పడవేశాడు. క్రమంగా తెరుచుకొన్నవి బందికాన ద్వారాలు, నిరపరాధుల తలరాతాయి చీకటి కారాగారాలు. రాజభవంతుల మసలిన వారే కారాగారం పాలయ్యారే. ఓ విధాత నీ లీలలనంతం, నీ లీలలనంతం. దేవకికి ప్రథమ సంతానం కలిగినప్పుడు వసుదేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం కంసుడు ఆ శిశువును సంహరించడానికి వచ్చాడు. ఈ ప్రథమ సంతానాన్ని నాకివ్వు. నీ బిడ్డను నాకివ్వు. ఇవ్వు. ఇవ్వు. వదలను. ఇవ్వు. నేను వదలను. నేను వదలను. ప్రభు, నా బిడ్డను తీసుకురండి ప్రభు. అగ్రజుల వారిని
ఇక కంసుడు తనే రాజసింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. దేవకి అష్టమ సంతానమే కంసుడి ప్రాణాలు తీస్తుందని అశరీరవాణి వక్కాణించింది. అందుకని ప్రజలందరూ అష్టమ సంతానం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళని రక్షించడానికి భగవంతుడే అష్టమ సంతానంగా అవతరిస్తాడని వాళ్ళ నమ్మకం. తెలుసా, దేవకీదేవి మళ్ళీ గర్భవతైందట. అయితే రక్షకుడు ఏతించే సమయం ఆసన్నమైనది. అందరి బాధలు అంతమొందుతాయి. లోకరక్షకుడు రాబోతున్నాడు. తెలుసా, లోకరక్షకుడు రాబోతున్నాడు. అలాగా? లోకరక్షకుడు ఎవరు లోకరక్షకుని నామం ఉచ్చరిస్తారో వాళ్ళ నరుకను చీల్చండి. ఎవరు విష్ణు పూజ చేస్తారో వాళ్ళ మస్తకాలు నరకండి. వాళ్ళకు పాఠం నేర్పించాలంటే ఈ మధురలో ఒకే ఒక భగవంతుడున్నాడు. అతడే ఈ కంసుడు. అతడి పేరు కంసుడు. పిలవండి మీ లోకరక్షకుణ్ణి, పిలవండి. అష్టమ సంతానం జన్మించే సమయం ఆసన్నమయ్యే కొలది కంసుని అత్యాచారాలు పెరిగిపోయాయి. పిలవండి, ఇక పిలవండి. తగలెట్టండి, మొత్తం తగలెట్టండి. పిలవండి మీ లోకరక్షకుణ్ణి, పిలవండి. రావేలా మొరవినవా లోకరక్షక కావగరావా. దయగనవా ప్రభు దయగనవా, జాలము చేయక మొరవినవా, శత్రు సంహారా దిగిరావా, పాప వినాశక మొరవినవా. సృష్టి ఆపదలు మునిగేను, హింసాకాండ పెరిగేను, శోకాల మునిగే లోకాలు, చీకటి నిండే నలు దిశలు, నీ ఆగమనం కోసము ఎదురు చూసేము మేము. రావేలా మొరవినవా లోకరక్షక కావగరావా. దయగనవా ప్రభు దయగనవా, జాలము చేయక మొరవినవా, శత్రు సంహారా దిగిరావా, పాప వినాశక మొరవినవా. జీవాధారా బ్రోచే దేవరావా, శరణాగతులను కాచే దేవరావా, భక్తుల మొరలే ఆలకించగా రావా, దీనులగాచే లోకరక్షక రావా. రావా కావగ రావా, రావా కావగ రావా. పరమేశ్వరా నమో నమః.
ఆయన శిశు రూపంలో ప్రత్యక్షమవగానే నలువైపులా అద్భుతాలు ప్రారంభమయ్యాయి. దేవకీ వసుదేవుల చేతులకు కాళ్లకు ఉన్న సంకెళ్ళు వాటంతట అవే తెగిపోయాయి. కావలి కాస్తున్న సైనికులు గాఢనిద్రలోకి జారుకున్నారు. కారాగార ద్వారాలు వాటంతట అవే తెరుచుకున్నాయి. అర్ధరాత్రి వేళ యమునా నదిని దాటుతున్నప్పుడు వర్షం కురిస్తే ఆదిశేషుడు తన పడగను ఛత్రంగా చేసి కూడా నడిచాడు. పెరుగుతున్న యమునా నది నీటి మట్టం ఆయన పాదస్పర్శతో తగ్గడం మొదలైంది. శిరమున దాచెను చరణాలు శాంతిని పొంది ఊరడిల్లే యమునా తరంగాలు యమునా తరంగాలు. పరవశించిన స్వామి గోకులానికే పయనిస్తూనే పలికెనిటులా స్వామి గోకులానికే పయనిస్తూ
ప్రియసుతునే పవలింపజేసి విడిచేనే మాయావసుడై వసుదేవుడే మాయనుగై కొని వెడలేనే పాపం మాయనుగై కొని వెడలేనే ఇది మా శత్రువు, వదులు. నీ కాళ్ళు పట్టుకుంటాను అగ్రజ. కావాలంటే నా ప్రాణాలు తీసుకో, దాన్ని వదిలే. నా భయం నీ గురించి కాదు, నీ సంతానం వల్ల. ఇది నీ అష్టమ సంతానం, నా మృత్యువుకు హేతు. కాదగ్రజ, నీ పుత్రుడికి భార్య కాబోయే అర్హత కలది ఈ అమాయకురాల్ని. వదిలే అగ్రజ, నిన్ను తండ్రి కంటే ఎక్కువగా సేవిస్తుంది. కాదు, ఇదే విష్ణు. అతనే ఇన్ని చిత్రాలు చేస్తున్నాడు. ఇది విష్ణు ఎలా అవుతుంది? అమ్మాయి కదా. ఎందుకు కాదు? ఇదంతా అతను చేసే చిత్రమే. ఒకవేళ స్త్రీ రూపంలో రావచ్చు కదా. మేము మాయాజాలంలో చిక్కేవాళ్ళం కాదు. మేము ఈ మాయాజాలాల్లో చిక్కేవాళ్ళం కాదు. అగ్రజ, అగ్రజ, అగ్రజ. శిశురూపంలో ఉన్న కృష్ణుణ్ణి నిద్రిస్తున్న యశోద చెంత పడుకోబెట్టి వసుదేవుడు అక్కడి నుంచి స్త్రీ శిశువుని తీసుకొచ్చాడు. కంసుడు ఆ శిశువుని చంపబోయినప్పుడు ఆ శిశువు ఆకాశంలో దుర్గాదేవి రూపాన్ని ధరించింది. మూర్ఖుడా, నన్ను చంపడం వల్ల నీకేం ప్రయోజనం లేదు. నిన్ను చంపడానికి మరో వ్యక్తి ఉన్నాడు. అతడు ఈ ధరిత్రి మీదే జన్మించి ఉన్నాడు. అతడే నిన్ను సంహరిస్తాడు. నోరు తెరు, తెరు. మట్టి తినలేదు, అబద్ధం ఆడుతున్నావు. నోరు తెరు. అప్పుడే నీకే చెప్తాంది. యశోద నోరు తెరు. 14 భువన భాండాలను తన చిన్ని నోటిలో చూపించి అద్భుతమైన లీలను గావించాడు. దేవరాజైన ఇంద్రుడు కోపోద్రిక్తుడై గోకులాన్ని వర్షపు నీటిలో నింపెయ్యాలనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తి యావత్ గోకులాన్ని ఆదుకున్నాడు.
కారణంగానే ఆయనకి గిరిధారి అనే మరో పేరు కూడా వచ్చింది. ఈనాడే మా బాలకృష్ణుడు గోవర్ధన గిరిధారి, మా బాలకృష్ణుడు గోవర్ధన గిరిధారి. రాధాకృష్ణుల ప్రేమలీల ఆరంభమయ్యే సమయం వచ్చింది. కౌమార దశకు చేరగానే రాధాదేవి సంయోగంతో అతడు ప్రేమకి అత్యుత్తమ ఆదర్శంగా నిలిచాడు. నీకు తెలియదు కృష్ణయ్య, నీ మూలంగా నేనెన్ని నిందలు భరిస్తున్నానో. చూడు రాధా, నేను ఏ నిందలకి దిగులు చెందను. ప్రేమలోనే పూర్తిగా మునిగి ఉన్నాను. ప్రేమే నా అణువణువునా నిండిపోయింది. అందుచేత ప్రేమే నన్ను లాక్కొస్తుంది. అప్పుడు నీ రాలేదనుకో, నువ్వేం చేయగలవు? చెప్పనా? నీ చరణ చిహ్నాలకు వేణు వినిపించి వెనుదిరుగుతాను. నా చరణ చిహ్నాలకా? అవును. నువ్వు ప్రహాద్ నది తీరానికి చెలులతో మంచినీటికి వెళ్తావుగా, అక్కడ నీ అందరి చరణ చిహ్నాలు ఉంటాయి. వాటిలో నా ప్రాణసఖి చరణ చిహ్నాలేవో నేను గుర్తించగలను. అప్పుడు వాటినే ప్రేమతో ఆరాధించి వెళ్తాను. జగమును మరచి ప్రేమల తేలి పాడారంట, రాధా కృష్ణులు రాస క్రీడలే ఆడారంట. చెప్పవమ్మా ఏ రంగు రాయాలి, రాధా నీపై ఏ రంగు రాయాలి, రంగులతో నిన్ను నింపేయాలి. పంచాలి పండుగను అందరూ చేయాలి, ఈ రంగుల కళలన్నీ ఇందుగా ఇంతను నిండాలి. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, నేను కృష్ణుణ్ణి కావాలని, నువ్వు రాధవ్వాలని. ఎంత బాగుంటుంది. తర్వాత ఏమవుతుంది? ఏమవుతుందా? నేను నీలా ముసిముసి నవ్వులు నవ్వుతుంటే నువ్వేమో నాలా కలవరపడతావు. అలా మారితే సంతోషంగా ఉంటుందా? భలే బాగుంటుంది. అయితే మరింకే, నేనిప్పుడే రాధనవుతాను, నువ్వేమో కృష్ణ. ఇక నువ్వు రాధగా మారిపో. రావోయే కృష్ణయ్య, నిన్నే రాధగా మార్చేను. రావోయే కృష్ణయ్య, నిన్నే రాధగా మార్చేను. ఓ మురళీలోలా నవనీత చోరా, నాయి మదిని బంధించినావే. చీరను కట్టి బంధించనేవా, నిన్ను రాధగా మార్చేను. మది దోచినవాడా ఓ చిన్ని కృష్ణ, రవికను తొడిగి బంధించెదను. నీ పాటును చూసి మై మరచిపోని, నే మై మరచిపోని. రాబోయే కృష్ణయ్య, నిన్నే రాధగా మార్చేను. ప్రేమలీలలోని చరమాంకం మహోన్నత స్థానంలో నిలబెడుతుంది. మహారసం అంటే వాస్తవానికి ఆత్మలన్నీ పరమాత్మలో సమ్మిళితమయ్యేటువంటి ఒక మహోత్సవం. కన్నయ్యా, అందించు ప్రేమని చరణాలపై పులకించి వాళ్ళని. ఓ చెలియా, నీ వందెలు చూడని ప్రేమ బంధం కలకాలం సాగని. కన్నయ్యా, అందించు ప్రేమని చరణాలపై పులకించి వాళ్ళని. మాకు నందనం
బంధించు వాడనే బందీనయ్యానే. నేనే రమాపతి, నేనే ఆయుసుడను, నేనే కాదా గోకులానికే రాజా. కన్నయ్యా అందించు ప్రేమనే చరణాలపై పులకించి వాళ్ళని. ఆఖే పరమాత్మలో కలిసే మధుమాసమే. ఇదే రాసలీలా, ఇదే రాసలీలా. ఓ త్రిభువనాల స్వామి భక్తులకే దాసుడే. ఇదే రాసలీలా, ఇదే రాసలీలా. శ్రీకృష్ణుడే కుసుమము, రాధేలే పరిమళం. ఇదే రాసలీలా, ఇదే రాసలీలా. ఈ తీయని కలయిక యుగ యుగాల బంధము. ఇదే రాసలీలా, ఇదే రాసలీలా. ఏ విధంగా ప్రతి ఆత్మకి తను అనుకున్న రీతిలో తన పరమాత్మ లభిస్తాడో అలాగే ఆ ఉత్సవంలో ప్రతి గోపికకి వాళ్ళు తలుచుకున్న కృష్ణుడు వాళ్ళకి కనపడతాడు. ఈ సంగమోత్సవమే ప్రేమకి పరాకాష్ఠ. ఎలా అయితే భక్తి చరమాంకంలోకి ప్రవేశించాక ప్రేమ అనేది లభిస్తుందో అలాగే ప్రేమ చరమాంకానికి చేరుకున్నాక ఈ సంగమోత్సవ పరమానందం లభిస్తుంది. ఆ పరమానందాన్ని పొందిన తర్వాత పొందడానికి ఇంకేమీ శేషంగా మిగలదు. ఇక పొందడానికి ఏమీ మిగలకపోయిన తర్వాత అక్కడి నుంచే పోవడం ప్రారంభం అవుతుంది. సంగమం సమాప్తమైన చోట అక్కడే విరహం, వైరాగ్యం ప్రారంభం అవుతాయి. ఇదే కాలచక్ర నియమం. సుఖం, దుఃఖం, కలవడం, విడిపోవడం, నవ్వు, కన్నీళ్లు సదా సర్వదా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, మళ్ళీ దుఃఖం, మళ్ళీ సుఖం. ఎలా ఉంటుందంటే కాలం యొక్క ఒక పాదం దుఃఖమని మరో పాదం సుఖమని అనిపిస్తూ ఉంటుంది. ముందు సుఖం నడిపిస్తూ ఉంటే వెనకే దుఃఖం కూడా వస్తూ ఉంటుంది. ఇదే సమయం అంటే. సమయం ఎన్నడూ